తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డాన్ 3 వివాదానికి తెరపడినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రణవీర్ సింగ్ పై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. దీంతో గత కొన్ని రోజులుగా హిందీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన వివాదానికి తెరపడ్డట్లయింది. కొత్త చిత్రంలో నటించేందుకు రణవీర్ సింగ్ కు లైన్ క్లియర్ అయింది. డాన్ 3 నుంచి చివరి నిమిషంలో రణ్వీర్ సింగ్ వైదొలగటంతో డాన్ 3 దర్శక నిర్మాతలు తాము దాదాపు 40 కోట్లు నష్టపోయినట్లుగా ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫెడరేషన్ డాన్ 3 సమస్య పరిష్కారం అయ్యే వరకు రణ్వీర్ సింగ్ పై నిషేధం కొనసాగుతుందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రణ్వీర్ పై తాము విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఫెడరేషన్ తెలిపింది. ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ ఈ విషయంపై స్పందిస్తూ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణ్వీర్ సింగ్ కోరినట్లుగా తెలిపారు. ఈ అంశాన్ని చిత్ర బృందంతో కలిసి చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని తాము రణ్వీర్ కు విజ్ఞప్తి చేసినట్లుగా చీఫ్ అడ్వైజర్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు తమకు లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ బ్యాన్ ఎత్తివేతతో రణ్వీర్ కొత్త చిత్రంలో నటించేందుకు లైన్ క్లియర్ అయింది. రణ్వీర్ సింగ్ తరఫున న్యాయపరమైన చర్యలు చేపట్టడంతో పాటు సినీ పరిశ్రమలోని పలు సంస్థలు మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల అనంతరం ఫెడరేషన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ వివాదం సినీ పరిశ్రమలో ఒప్పందాలు, వృత్తిపరమైన బాధ్యతలపై మరోసారి చర్చకు దారితీసింది. భవిష్యత్తులో సినిమాల నుంచి చివరి నిమిషంలో తప్పుకోవటం వంటి అంశాలపై నిర్మాతలు, నటీనటులు మరియు సినీ కార్మిక సంఘాల మధ్య మరింత స్పష్టమైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ అభిప్రాయపడింది. ధురంధర్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 3000 కోట్లు కొల్లగొట్టడంతో దేశంలోనే తిరుగులేని కథానాయకుడిగా అవతరించాడు రణ్వీర్ సింగ్. అందుకే ఫెడరేషన్ బ్యాన్ విధించడంతో హిందీ సినీ పరిశ్రమ అభిమానులు ఉలిక్కిపడ్డారు. ధురంధర్ 2 తర్వాత ప్రస్తుతం రణ్వీర్ సింగ్ ప్రళయ్ అనే జాంబీ నేపథ్యంలో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాంబీలతో నిండిపోయిన విధ్వంసకర ప్రపంచంలో మనుగడ కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ప్రళయ్ చిత్రం తెరకెక్కనుంది.